నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న నల్లజర్లలో రప్పా నరుకుతామని చెప్పి పాపం మూగ జీవాలను నరికి, అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మూగ జీవాలను నరికి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి ఆ రక్తాన్ని చిమ్మించినటువంటి బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళను అరెస్ట్ చేస్తే హ్యూమన్ రైట్స్ ఏమైపోయింది? హ్యూమన్ రైట్స్ ఏమైనా చచ్చిపోయిందా? అసలు ఈ పోలీసు వ్యవస్థ ఈ విధంగా తయారైంది ఏంది? మేకపోతులు నరికితే కూడా తప్ప అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ మేధావులైతే రెచ్చిపోయారు. సో అమాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారంట. మా కార్యకర్తలు అమాయకులు, నోట్లో వేలు పెడితే కూడా కొరకరు, అలాంటి కార్యకర్తలను తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చేస్తూ ఉన్నారు. రప్పా అంటే తప్ప మా జగన్మోహన్ రెడ్డి గారే రప్పా అని గంగమ్మ జాతరలో నా తలలో అని చెప్పింది మా జగన్మోహన్ రెడ్డి. మనం వీడియోలో చూసాము. ఆయనే తప్పేముంది అట్లా చేస్తే అని చెప్పి ఆయనే చెప్పడం జరిగింది. సో అంటే వీళ్ళు 2029లో అధికారంలోకి రాబోతున్నాము, మేము అధికారంలోకి వస్తే కూటమి కార్యకర్తలను కావచ్చు, నాయకులను కావచ్చు, వాళ్ళని రప్పా నరుకుతామని చెప్పి ప్రతిరోజు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా ఆ ఫ్లెక్సీలు పెట్టుకుని హడావిడి చేయడము, అదేవిధంగా మొన్న పుట్టినరోజు సందర్భంగా మేకలను బలివ్వడము, కోళ్ళు బలివ్వడము, ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేదానికి ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఆటలు సాగవు. సో వీళ్ళు చెబుతున్నటువంటి నోటిలో వేలు పెడితే కూడా కొరకనటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తను నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఒక ఎమ్మెల్యేని ఏకవచనంతో లకారంతో తిట్టి ఆ విధంగా ప్రవర్తిస్తే ఏం చేయాలి? ఆయన్ని ఆఫ్టర్ బిఫోర్ ఏమైందో చూడండి. ఒకవేళ మీరు అమ్మకప్పకు పుట్టుంటే నా కొడకలరా మీరే మీ పిల్లల పక్కన పొడికిన మీ పిల్లలు కనుంటే అన్ని చూసుకుందాం. మీరు చెప్పేటువంటి అమాయకులు మాట్లాడేటువంటి మాటలా? మీరు చెబుతా ఉన్నటువంటి పసిపిల్లలు మాట్లాడవలసినటువంటి మాటలా ఇవి? ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నారు? ఒక అమ్మ అబ్బకు పుడితే రండి అన్నారు, వచ్చినారు, కొడితే ఈ మారి తేలినారు. ఎవరైనా సరే మీ కొత్త రండి. న్యూటన్ లా ఏం చెప్తుంది? ప్రతి యాక్షన్కు రియాక్షన్ ఉంటుందని. ఇది యాక్షన్ అంటే ఇది రియాక్షన్. ఇది అసలైన రప్పా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అసలైన రప్పా ఇది. చూడండి. సో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా గుర్తు పెట్టుకోవాల్సింది, మీ నాయకులు మిమ్మల్ని రెచ్చగొడతారు. ఉదాహరణకు పేర్ని నాని ఆయన స్టార్ట్ చేసింది రప్పా అంతా. సో ఆయన రప్పా అని చెప్పి కార్యకర్తలను రెచ్చగొట్టి ఆయన మీద కేసు పెడితే మాత్రం హైదరాబాద్లో వెళ్ళి దాగుకొని యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేంత వరకు బందర్లో అడుగు పెట్టలేదు. సో మిమ్మల్ని రెచ్చగొడితే మీరు రెచ్చిపోయి మీరు కేసుల్లో ఇరుక్కొని ఈ విధంగా ఒళ్ళంతా హూనంగా కొట్టించుకుంటే కనీసం వాళ్ళు పరామర్శకు కూడా రారు. మొన్నటికి మొన్న ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త బ్రెయిన్ డెడ్ అయిపోయి హాస్పిటల్లో జాయిన్ అయితే కనీసం పట్టించుకోలేదు. మరొక వైఎస్ఆర్సీపీ కార్యకర్త సూసైడ్ చేసుకున్నాడు. ఇంకొక వైఎస్ఆర్సీపీ కార్యకర్త జైల్లో మగ్గిపోతా ఉంటే కూడా పట్టించుకోలేదు. ఇంకా బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళ పరిస్థితి మనం అందరము చూసాము. సో వీళ్ళు రెచ్చగొడతారు, రెచ్చిపోవద్దండి. సో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఈ శాంతి భద్రతలు చాలా కఠినంగా ఉంటాయి. ఇలాంటి రప్పాలు, ఇలాంటి రౌడీయిజాలు ఇక మానేయండి. వాళ్ళ ఉచ్చులో పడద్దండి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు రెచ్చిపోయి మీరు జైలుకి వెళ్తే దాన్ని సాక్షి పేపర్లో పెద్దగా చూపించుకోవడానికి ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందని చెప్పి వాళ్ళు దేశానికి చూపించడానికి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు. మీరు వాళ్ళ మాటలు విని గనుక రెచ్చిపోయి ప్రవర్తిస్తే న్యూటన్ థర్డ్ లా ప్రకారము ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఏ రియాక్షన్. సో ఇది ఈ విధంగా మాట్లాడితే శాసనసభ్యుని లకారంతో తిడితే తెలుగుదేశం కార్యకర్తలని, నాయకుల్ని, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఈ విధంగా బహిరంగంగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చేతులు కట్టుకొని కూర్చుంటారనుకున్నారా? ఏముండదు. ఇలా మాట్లాడితే ఇలా కొడతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.